వందల కోట్ల ఆస్తులున్న కంపెనీకి తన దగ్గర పనిచేసే ఉద్యోగుల్ని ఓనర్లుగా మార్చేసి యాజమాన్య చరిత్రలోనే ఓ రికార్డు క్రియేట్ చేశారు బాబ్ మూర్. ఆ మంచి మనిషి కన్ను మూశారు. ఏ పనినైనా ప్రొఫెషనల్ గా పనిచేసే వాళ్ళు కావాలా? మీకు దగ్గరలో ఉన్న ఎక్స్పర్ట్స్ తో వెంటనే కనెక్ట్ అవ్వండి. ఇప్పుడే టాస్క్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈ పెద్ద ఆయన పేరు బాబ్ మూర్. అమెరికాకు చెందిన ఈయన 1978లో బాబ్స్ రెడ్ మిల్ అనే చిరుధాన్యాల ప్రాసెసింగ్ కంపెనీని ఏర్పాటు చేశారు. అప్పట్లోనే ఆరోగ్యపరంగా చిరుధాన్యాల గొప్పతనాన్ని గురించి తెలుసుకొని తన సంస్థ ద్వారా ప్రజలకు రకరకాల చిరుధాన్యాలను అందించాలని నిర్ణయించుకున్నారు. కాలిఫోర్నియాలో ఓ పాత ఫ్లోర్ మిల్ కొనుక్కొని తన భార్యతో కలిసి చిరుధాన్యాలను శుభ్రం చేసి వాటిని పిండిగా మార్చి చిన్న చిన్న ప్యాకెట్లలో స్థానికులకు అమ్మడం మొదలుపెట్టారు. అప్పటిదాకా చిరుధాన్యాల గొప్పతనం గురించి తెలియని జనాలు బాబ్స్ మూర్ అమ్ముతున్న ఉత్పత్తుల వల్ల కలిగే లాభాలను ఆస్వాదించారు. బాబ్స్ మాటల్లో నిజాయితీ ఉండడంతో ఆయన వ్యాపారం అంచెలంచెలుగా పెరిగింది. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా అమెరికా అంతటా ఆయన ఉత్పత్తులకు ఆర్డర్లు రావడం ప్రారంభమయ్యాయి. దీంతో ఆయన బాబ్స్ మూర్ రెడ్ మిల్ పేరుతో రకరకాల చిరుధాన్యాలను ప్రాసెస్ చేసి అమ్మే కంపెనీని స్థాపించారు. మొదట్లో 10 మంది ఉద్యోగులతో ప్రారంభమైన ఆ కంపెనీ క్రమంగా 207 మంది ఉద్యోగులకు ఉపాధిని అందించింది. ప్రస్తుతం 600 మంది ఆ కంపెనీలో ఉద్యోగస్తులయ్యారు. వారంతా కలిసి ప్రపంచవ్యాప్తంగా 70 దేశాల్లో 200 చిరుధాన్యాల ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్లోకి తరలిస్తున్నారు. బాబ్స్ మూర్కు దేవుడంటే ఎంతో భక్తి. బైబిల్ గ్రంథంలో సూచించే ప్రతి మంచి మాటను ఆచరించడం అన్నది ఆయనకు అలవాటు. మరి ఆ బైబిల్ బోధనల సారమో లేకుంటే మరో ఆలోచన కానీ తన వారసులు ఇద్దరున్నా $1 మిలియన్ టర్నోవర్తో మంచి లాభాలతో నడుస్తున్న ఆ కంపెనీ విషయంలో ఆయన ఓ అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. తన కంపెనీ ఎదుగుదలలో ఉద్యోగుల కృషిని గుర్తించారు. 2010లో తన 81వ పుట్టినరోజు సందర్భంగా ఆ ఉద్యోగులందరికీ నెల నెలా ఇచ్చే జీతాలతో పాటు కంపెనీ సాధించే లాభాల్లో వాటాను కూడా ప్రకటించారు. అంటే ఆ కంపెనీకి ఉద్యోగులను ఓనర్లుగా మార్చేశారన్నమాట. ఈ పరిణామం అప్పట్లో అమెరికా దేశంలో ఓ పెద్ద సంచలనంగా మారింది. 100 కోట్ల ఆదాయం అలవోకగా వస్తున్న కంపెనీని ఉన్నపలంగా ఉద్యోగుల పరం చేయడం ఓ పెద్ద చర్చకే దారితీసింది. ప్రపంచవ్యాప్తంగా బాబ్స్ మూర్ తీసుకున్న నిర్ణయం ఓ స్ఫూర్తిదాయకంగా మారింది. కంపెనీల యజమానుల చరిత్రలో ఓ విభిన్నమైన చరిత్రను లిఖించిన బాబ్స్ మూర్ ఫిబ్రవరి 18న కన్నుమూశారు. 100 కోట్ల ఆదాయం వచ్చే సంస్థలో కన్న కొడుకులతో సమానంగా ఆ సంస్థను నమ్ముకొని బతికిన వందలాది మంది ఉద్యోగులకు పంచిన ఆ మంచి మనిషి మరణంతో ఒక్క ఆ కంపెనీ ఉద్యోగులే కాదు, ఆయన గొప్పతనం గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ విషాదంలో మునిగిపోయారు. తమ కుటుంబ సభ్యుడే తమకు దూరమైనట్లుగా భావించారు. అందుకే బాబ్స్ మూర్ ట్రేడ్ మిల్స్ సంస్థలో పనిచేసే ఉద్యోగుల ఇంట్లోకి అడుగు పెడితే చాలు, ఓవైపు యేసుక్రీస్తు శిల్పము, మరోవైపు చిరునవ్వులు చిందించే బాబ్స్ మూర్ ప్రతిరూపము ఎదురవుతాయి. ఈ భాగ్యం ఎంతమందికి దక్కుతుంది చెప్పండి.